మార్చ్ 28కి రావాల్సినటువంటి హరిహర వీరమల్లు మే 9కి వెళ్ళిపోయింది. ఇక నేను ఉన్నాను అంటూ అప్పుడప్పుడు అలా హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఓజీ. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం స్టేజ్ల మీదకే పరిమితం అయిపోయింది. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతావో కూడా క్లారిటీ లేదు. వీటన్నింటికీ కారణం జనసేన పార్టీ. ఇప్పుడు జనసేన పార్టీ లేకుంటే ఈ సినిమాలన్నీ కూడా వరుసగా రిలీజ్ అయిపోయాయి. కానీ అదే జనసేన పార్టీ లేకపోతే ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసేది కాదు కూటమి ప్రభుత్వం. అదే జనసేన పార్టీ లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా మనం చూడలేకపోదు. మరి ఇవన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తున్నాయి? ఈ సినిమాలన్నీ తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మనందరికీ తెలిసిందే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసినటువంటి సినిమాలు ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించాయో మనందరికీ తెలిసిందే. అయితే సినిమాలు ఇప్పుడు ఆయన రాజకీయాలని సినిమాలని కంప్లీట్గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను కూడా చెప్పుకురావడం జరిగింది. కానీ కట్ చేస్తే ఇక్కడ సినిమాలు అక్కడ హరిహర వీరమల్లు కావచ్చు, దాని తర్వాత ఓజీ కావచ్చు, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు. ఈ మూడు సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ఎప్పుడు, అసలు ఏంటి అని కూడా ఒక క్లారిటీ కూడా లేకుండా పోయింది. హరిహర వీరమల్లు మనకు తెలుసు, ఫస్ట్ క్రిష్ గారు డైరెక్ట్ చేయాల్సినటువంటి సినిమా ఇది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుంచి ఆయన తప్పుకొని ఇప్పుడు ప్రొడ్యూసర్ అయినటువంటి ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ గారే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు నుంచి వెళ్ళి అప్పుడప్పుడు సాంగ్స్ వచ్చాయి. రీసెంట్గా కొన్ని సాంగ్స్ వచ్చాయి. అదేవిధంగా ఆయన గ్లిమ్స్ కానీ ఇలాంటి కొన్ని వచ్చినాయి. బట్ వచ్చిన తర్వాత సినిమా మీద మంచి హైప్ అయితే వచ్చింది. కానీ మార్చ్ 28కి రిలీజ్ అవ్వాల్సినటువంటి హరిహర వీరమల్లు మళ్ళీ మే 9కి వెళ్ళిపోయింది. ఇక పోతే ఓజీ కూడా సోషల్ మీడియాలో బజ్ విపరీతంగా క్రియేట్ అవుతుంది. దాంట్లో అకిరానందన్ చేస్తున్నారన్న టాక్ ఉంది. అండ్ దాంట్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఇది మాస్క్ మించి వైల్డ్ చూపిస్తుందనో చాలా డైలాగ్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా తమన్ గారు మాట్లాడుతూ కూడా హైప్ చాలానే ఎక్కించారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి అయితే అప్పట్లో వచ్చినటువంటి ఒక పోస్టర్ తప్పితే షూటింగ్ స్టార్ట్ అయిందా, లేకపోతే అసలు సినిమా ఏంటి, ఆ కథ ఏంటి అని కూడా ఇప్పటివరకు ఏ ఊసు కూడా లేదు. ఇవన్నిటి కారణం ఇందాక మనం మాట్లాడుకున్న జనసేన. అయితే ఇక్కడ ఇవి రెండు కూడా గతంలో బ్యాలెన్స్ చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలనుకుంటే కట్ చేస్తే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి బాడీ మీద ఇక్కడ డిఫార్మేషన్ అయింది అని చెప్పేసి కొంచెం ట్రోల్స్ అయితే రీసెంట్గా రావడం మనం చూసాం. రీసెంట్గా జరిగినటువంటి కుంభమేళాలో ఆయన స్నానం చేసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఇక్కడ హరిహర వీరమల్లు టైం ఇప్పుడు ఆల్రెడీ కొంత పెండింగ్ షూట్ ఉందని కూడా చాలామంది చెప్పారు సినిమాకు సంబంధించిన టీం. అయితే ఇక్కడ సినిమాకు ఇప్పుడు హరిహర వీరమల్లు ఏ రేంజ్లో అయితే ఇప్పుడు 28కి రావాల్సింది మే 9th అంటే ఇక్కడ ఈ లుక్ చూస్తే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా యంగ్గా కనిపించారు అండ్ బక్కగా ఉన్నారు. బట్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత డే అండ్ నైట్ డెఫినెట్గా వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు ఇక్కడ సినిమాలో అంటే ఆయన బాడీ మీద ఫోకస్ పెట్టడం మానేసి కంప్లీట్గా ప్రజలు రాజకీయాలు ఇవన్నీ చూసుకున్న టైంలో ఆయన బాడీ ఆయనకు తెలియకుండానే చాలా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మరి ఆ హరిహర వీరమల్లుకు మళ్ళీ ఇంకో పెండింగ్ షూట్ మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలు డేట్స్ ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు చేయాలి. కానీ ఇక్కడ ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి ఎప్పుడు డేట్స్ ఇచ్చినా కానీ చేయడానికి అక్కడ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ రెడీగా ఉన్నా కానీ ఆయనకు డేట్స్ ఇచ్చేంత టైం కూడా లేదు. ఆ మధ్య కొన్ని డేట్స్ ఇచ్చారు, బట్ అవి ఇచ్చిన టైంలో ఫినిష్ చేయలేకపోవడం వల్ల హరిహర వీరమల్లు కొంచెం లేట్ అయిందని కూడా టాక్ వచ్చింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కొత్త సినిమాలు అనౌన్స్మెంట్ పక్కన పెడితే ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్నటువంటి సినిమాల్ని కంప్లీట్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా కష్టంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు ఇవి మన లైనప్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన హరిహర వీరమల్లే 28కి రావాల్సింది, మార్చ్ 28కి రావాల్సింది మే 9కి వెళ్ళిపోయిందంటే ఇక ఓజీ పరిస్థితి ఏంటి, ఇక దాని తర్వాత రావాల్సినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ రావడానికి డెఫినెట్గా టైం అయితే ఆబ్వియస్లీ పడేలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రాజకీయాలు చూసుకున్నట్లయితే ఆయన కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా 24 అవర్స్ రాజకీయాల్లోనే ఉన్నారు. ఇక్కడ బాడీ కూడా చేంజ్ అయిపోయింది. ఇవన్నీ మళ్ళీ కంప్లీట్గా ఆయన అన్ని చేంజెస్ చేసుకొని రావాలి, సినిమాలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైం అక్కడ రాజకీయాలు ఉన్న వాళ్ళకి కుదరదు. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తమిళ్లో విజయ్ గారు ఆల్రెడీ తలపతి విజయ్ గారు
ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నేను సినిమాలను చేయనని ఓపెన్గా అంటే ఉంటే అటు సినిమాలలోనే ఉంటాను లేకపోతే రాజకీయాలలో ఉంటాను. సో 2 మేనేజ్ చేయలేను కాబట్టి నేను సినిమాలకు క్విట్ చేసి ఇది నా వచ్చేటువంటి లాస్ట్ సినిమా అని చెప్పి అనౌన్స్ చేసి కంప్లీట్‌గా రాజకీయాల వైపు ఫోకస్ పెట్టారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2 చేస్తా అన్నారు. కానీ 2 డెఫినెట్‌గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆబ్వియస్లీ డిప్యూటీ సీఎం అంటే ఆయనకు చాలా పనులుంటాయి. ఈవెన్ మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా కొన్ని అసలు ఆ పనులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈ సినిమాలు చేయలేరు. బట్ అక్కడ తమిళ్ విజయ్ గారు మాత్రం నేను ఆల్రెడీ క్విట్ చేస్తున్నాను సినిమాలు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పవన్ గారికి ఆల్మోస్ట్ ఉన్నటువంటి 5 ఇయర్స్‌లో సినిమాలు చేసే ఛాన్స్ డెఫినెట్‌గా లేకపోలేదు అని కూడా అంటున్నారు. కొంతమంది ఏందంటే అసలు ఈ 5 ఇయర్స్‌లో ఆయన ఏ సినిమా టచ్ కూడా చేయరేమో అని కూడా మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఆయన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయన బిజీ స్కెడ్యూల్ చూసినటువంటి వాళ్ళు. మరి ఈ సినిమాలన్నీ కూడా 'హరిహర వీరమల్లు' కంప్లీట్ అయిన షూటింగ్ కంప్లీట్ అయినటువంటి సినిమా పరిస్థితే మార్చి 28 అంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ ముందుకెళ్ళిపోయిందంటే మరి ఇక్కడ 'ఉస్తాద్ భగత్ సింగ్' పరిస్థితి, 'ఓజీ' పరిస్థితి ఏంటో నిజంగా పవన్ గారి ఫ్యాన్స్‌కి అయితే అర్థం కావట్లేదు. బట్ ఎనీవే ఏదైనా కానీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదొక హ్యాపీ మూమెంట్ అయినా కానీ ఇక్కడ సినిమాల విషయంగా డెఫినెట్‌గా ఫ్యాన్స్ కొంత నిరాశ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఒక సినిమా చేసి మళ్ళీ అక్కడ చేస్తారు అంటే బాగుండేది కానీ అసలు అలాంటి సిచ్యువేషన్ కూడా ఆడ రాలేని పరిస్థితి అయితే ఉంది. మరి ఇవన్నీ ఈ ట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన బ్యాక్ వచ్చి ఆ బాడీని డెఫినెట్‌గా ఫిట్‌గా మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత షూటింగ్‌లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత అవి రిలీజ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆళ్ళు చేసుకున్నా కానీ ఇక్కడ ఈ పనులు ఎలా అవుతాయంటూ ఉంటారు. మరి ఈ రెండిటి మధ్యలో ఆయన కంప్లీట్‌గా ఈ 5 ఇయర్స్ తర్వాతనే షూటింగ్‌కి వచ్చేస్తారా? లేదు అనంటే మధ్యలో ఏమైనా గ్యాప్ దొరికినప్పుడు వస్తారా అనేది కూడా తెలియాలి. గ్యాప్ దొరికినప్పుడు ఉండాలంటే ఆ బాడీ మొత్తం కూడా వర్కౌట్స్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. రాజకీయాల్లో ఉంటే ఇవన్నీ సాధ్యం కాదో అందరికీ తెలిసిందే. బట్ అయినా కానీ ఫ్యాన్స్ నుంచి మాత్రం ఏదో ఒక సినిమా అట్లీస్ట్ 'హరిహర వీరమల్లన' రిలీజ్ అయితే బాగుండు. మార్చ్ 28కి వస్తుంది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉన్న కొంచెం పెండింగ్ షూట్ చేస్తే 'ఓజీ' వస్తుంది. దాని తర్వాత కొంచెం రాజకీయాలు కూడా ఆ 5 ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతే అటు 'ఉస్తాద్' వస్తే బాగుంటుంది అనుకున్నారు. బట్ ఇవేవి కనబడకుండా ఇక ఇవి 3 పక్కన పెడితే అసలు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే అసలు ఊసేలేదు. నెక్స్ట్ ఆయన చేయబోయేటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? ఆయన కథలు విని నెక్స్ట్ ఏదో ఒకటి అనౌన్స్‌మెంట్ అని ఇవ్వాలి. అసలు ఆ సిచ్యువేషన్ కూడా లేదు. సో మరి ఇవన్నీ కూడా కొత్తవి పక్కన పెడితే పాత సినిమాలు అంటే షూటింగ్ దశలో ఉన్నటువంటి సినిమాల పరిస్థితి ఏంటని కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ 3 సినిమాల్లో మరి మీ ఫేవరెట్ సినిమా ఏది? అంటే మీకు ఇష్టమైన డెఫినిట్‌గా ఏదో ఒక జోనర్ ఫేవరెట్ ఉంటుంది. సో ఆ జోనర్ ఏంటో కామెంట్